జాయిన్స్ అనే కాన్సెప్ట్‌కి బేసికే మనకి సబ్ క్లాస్ అంటే ఏంటి? సూపర్ క్లాస్ అంటే ఏంటి? ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? స్పెషలైజేషన్ అంటే ఏంటి? జనరలైజేషన్ అంటే ఏంటి అని చెప్తున్నాం. ఓకేనా? జస్ట్ థియరిటికల్‌గానే ఉంటది కొంచెం. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను కాబట్టి అండర్‌స్టాండబిలిటీ ఉంటది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. నెక్స్ట్ హ్మ్. ఆల్రెడీ మనకి అండ్ యాక్చువల్‌గా సబ్ క్లాస్, సూపర్ క్లాస్ అని ఎందుకు అంటున్నామంటే దేర్ ఈస్ నో స్పెసిఫిక్ టెర్మినాలజీ ఫర్ దిస్ కాన్సెప్ట్స్ అమ్మ మనకి. మనకి టేబుల్‌ని జనరలైజ్ చేయటం అంటే లార్జ్ డేటాబేస్ టేబుల్ ఏదైనా ఫ్రేమ్ అయితే దాన్ని డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటం సింప్లిఫైడ్ చేయటానికి, జనరలైజ్ చేయటానికి టైప్స్ ఆఫ్ కార్డినాలిటీ చెప్పామమ్మా. టైప్స్ ఆఫ్ కార్డినాలిటీ చెప్పిన తర్వాత ఇన్హెరిటెన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం కొంచెంసేపు. ఓకే. టైప్స్ ఆఫ్ కార్డినాలిటీలో 1 to 1, 1 to మెనీ, మెనీ టు 1, మెనీ టు మెనీ చెప్పుకున్నామమ్మా. అవునా? దాంతో పాటు ఇన్హెరిటెన్స్ అనేది కూడా ఒకసారి సబ్ క్లాస్, సూపర్ క్లాస్ అనేది జస్ట్ గుర్తుచేసి అంతే. ఇప్పుడు అదంతా డీటెయిల్‌గా చెప్తా, డిస్కస్ చేస్తాను. ఓకే. ఓకేనా? అక్షయ్. ఓకే గదా! కరెక్ట్ అమ్మా. చూడండి ఒకసారి. దేర్ ఈస్ నో జనరలైజేషన్ అంటే ఏంటంటే మనకి పెద్ద టేబుల్స్ ఉన్నాయనుకోండి. అంటే నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఎక్కువుంటే, ఆ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లోంచి డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఆహ్, కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయిపోతుందనుకోండి ఫర్ సపోజ్. ఆ కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేయటానికి మనం చేసేదే జనరలైజేషన్ అంటున్నామమ్మా. అసలు మనం డేటాబేస్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాము? ఈఆర్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని, ఈఆర్ డయాగ్రామ్స్‌ని బేస్ చేసుకొని వీఆర్ ఫ్రేమింగ్ డేటాబేస్ స్కీమా వీఆర్ డెవలపింగ్ డేటాబేస్ స్కీమా అంటే టేబుల్‌ని ప్రిపేర్ చేస్తున్నామని చెప్తున్నాం. అర్థమైందా? ఆ టేబుల్ ప్రిపరేషన్‌కి గ్రాఫికల్ రిప్రజెంటేషనే, డయాగ్రమాటికల్ రిప్రజెంటేషనే ఈఆర్ డయాగ్రామ్స్ అంటున్నాం. ఓకే. ఈఆర్ డయాగ్రామ్స్‌లో సబ్ క్లాస్, సూపర్ క్లాస్, ఇన్హెరిటెన్స్ గాని, జనరలైజేషన్, స్పెషలైజేషన్ బేస్ చేసుకొని డెవలప్ చేసే డయాగ్రామ్స్‌ని ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్స్ అంటామమ్మా. ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్స్ అంటాం. ఓకే. ఈఈఆర్ అంటామమ్మా. ఓకే. ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్స్ ఎలా ఉంటది ఏంటనేది ఒకసారి చూడండమ్మా. ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఓకే. ఇదంతా థియరిటికల్ పార్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఏది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో అదంతా అర్థం అవ్వాలని చెప్పి ఇలా నోట్స్‌లో ఫ్రేమ్ చేసుకున్నాం మనం. సబ్ క్లాస్ అంటే తెలియాలి, సూపర్ క్లాస్ అంటే తెలియాలి, ఇన్హెరిటెన్స్ అంటే తెలియాలమ్మా. జనరల్‌గా ఊప్స్ కాన్సెప్ట్స్‌లో ఇన్హెరిటెన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసమ్మా. ఏంటి ఇన్హెరిటెన్స్ అంటే డిరైవింగ్ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్. సింపుల్‌గా చెప్పేస్తామమ్మా. ఓకేనా? వై ఆర్ వై ఆర్ చూసింగ్ దట్ టైప్ ఆఫ్ మెథడాలజీ అంటే ఆల్రెడీ మనం డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసినయి ఏదన్నా క్లాస్‌లో. ఓకే. ఎక్స్ అనే క్లాస్‌లో డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్‌ని వై అనే క్లాస్‌లో కూడా యూజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటే ఓకేనా? మళ్ళా అక్కడ వేరియబుల్స్, మెంబర్స్‌ని, మెంబర్ ఫంక్షన్స్‌ని డిక్లేర్ చేసే కంటే పాత క్లాస్‌లో ఉన్న మెంబర్స్‌ని మెంబర్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. అలా చేయాలంటే ఆహ్, కోలన్ ఆపరేటర్ యూజ్ చేసి, సి ప్లస్ ప్లస్ అయితే కోలన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. జావాలో అయితే ఎక్స్‌టెన్స్ ఎక్స్‌టెన్స్ అని యూజ్ చేస్తామమ్మా. ఎక్స్‌టెన్స్ క్లాస్ పేరెంట్ క్లాస్, ఎక్స్‌టెన్స్ చైల్డ్ క్లాస్ అని అలా రాస్తాం మనం. అది తెలుసు మనకు ఆల్రెడీ ఇప్పుడు జావాలో కూడా అక్కడ కాన్సెప్ట్ అక్కడ చెప్తూ ఉండుంటారు మీకు మాక్సిమం. అవునా? ఆ! ఓకే. ఆ! అలా ఇన్‌హెరిటెన్స్ అంటే తెలుసు కాబట్టి దాంట్లో పేరెంట్ క్లాస్ అంటే సూపర్ క్లాస్ అంటున్నామమ్మా. చైల్డ్ క్లాస్ అంటే సబ్ క్లాస్ అంటామమ్మా. ఓకేనా? సి ప్లస్ ప్లస్‌లో బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అంటామమ్మా. జావాలో సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అంటాం. అదే టెర్మినాలజీ యూజ్ చేస్తామమ్మా కంపల్సరీగా. ఓకేనా? మీనింగ్ ఒకటే. వాడే టెర్మినాలజీ మాత్రం ఇలా ఉంటది. ఓకే. అలానే ఇక్కడ మనకి డీబీఎంఎస్‌లో వచ్చేపాటికి లార్జ్ డేటాబేస్ టేబుల్స్‌ని జనరలైజ్ చేయటాన్ని యూజ్ చేసేదే సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అంటున్నాము. దానికి అక్కడ స్పెసిఫిక్‌గా ఆ టేబుల్‌కి టెర్మినాలజీ ఏమి లేదు. ఇలా సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అని చెప్పి టెర్మినాలజీ యూజ్ చేస్తూ మనం డిస్కస్ చేస్తాం అని చెప్తున్నాము. చూడండమ్మా ఇక్కడ ఒకసారి ఈ యూనియన్ సింబల్ ఉంది చూడండి. యూనియన్ సింబల్ అనేది యూనియన్ సింబల్ రిప్రజెంట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ హావింగ్ దీస్ ఎంటిటీస్. ఇక్కడ ఎంటిటీ సెక్రటరీ అనేది ఎంటిటీ, టెక్నీషియన్ అనేది ఎంటిటీ, ఇంజినీర్ అనేది ఎంటిటీ, మేనేజర్ అనేది ఎంటిటీ అమ్మ. ఎంప్లాయీ అనే ఎంటిటీకి బేస్ చేసుకొని ఎంప్లాయీ ఎంటిటీలో డేటాబేస్‌తో పాటు అంటే ఎంప్లాయీ డేటాబేస్‌లో యాట్రిబ్యూట్స్‌తో పాటు ఓకే. టైప్ స్పీడ్ అనేది కొత్త యాట్రిబ్యూట్. దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఇట్ ఈస్. ఎంప్లాయీ ఈస్ ద సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ కంటైన్స్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్. ఓకే.
కాలమ్స్ ని అట్రిబ్యూట్స్ అంటున్నాం, మనకు తెలుసాం అది, అవునా? డిఫరెంట్ కాలమ్స్ ని అట్రిబ్యూట్స్ అంటున్నాం. ఓకే, ఆ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం చైల్డ్ క్లాస్ అని అంటున్నాం చూడండి, సబ్ టేబుల్ క్రియేట్ చేస్తాం చూడండి, దాన్ని సబ్ క్లాస్ అంటున్నాం. దాంట్లో రిక్వైర్మెంట్ బేసిస్ అట్రిబ్యూట్స్ ని మెన్షన్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, ది స్పెషలైజేషన్స్ ఆఫ్ ఎంప్లాయీ దాంట్లో స్పెషలైజేషన్ సెక్రటరీ, టెక్నీషియన్, ఇంజనీర్, మేనేజర్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, అవర్లీ బేస్డ్ ఎంప్లాయీ, శాలరీ బేస్డ్ ఎంప్లాయీ, ఇదిగోండమ్మా అవర్లీ బేస్డ్ ఎంప్లాయీ, శాలరీ బేస్డ్ ఎంప్లాయీ. ఓకే, శాలరీ బేస్డ్ ఎంప్లాయీ అంటే శాలరీ ఎంత ఉంది, అవర్లీ బేస్డ్ ఎంప్లాయీకి ఎంత పే చేస్తున్నాము అవర్కి. ఓకేనా? ఈ అవర్లీ బేస్డ్ ఎంప్లాయీకి రిలేటెడ్గా ఇది ఎవరికి రిలేటెడ్, ట్రేడ్ యూనియన్ కి రిలేటెడ్ ఎంప్లాయీస్ అని చెప్పి రిలేషన్ ఇక్కడ బిలాంగ్స్ టు ట్రేడ్ మార్కెట్ అంటున్నాము. మేనేజర్ వచ్చేప్పటికి మేనేజెస్ ద ప్రాజెక్ట్స్. ఓకే, అర్థమైందమ్మా. ఇక్కడ డి అని ఉంది చూడమ్మా, దాన్ని సింబల్ ఫర్ ఎడిషనల్ ఈఆర్ డయాగ్రామ్ నోటేషన్ షార్ట్లీ. ఓకే, ఎడిషనల్ ఈఆర్ డయాగ్రామ్, ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్ అమ్మ, ఈఈఆర్ అన్నాం చూడండి ఇక్కడ, ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్. ఓకే, ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్ అంటున్నాం, అర్థమైందా? ఈ D తో మెన్షన్ చేసే ఉంటుంది, దిస్ ఇస్ ద ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్. అనదర్ వన్, దిస్ వన్ ఇస్ అనదర్ ఇన్ ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్, దిస్ వన్ ఇస్ అనదర్ ఈఆర్ డయాగ్రామ్. ఓకే, వీటన్నిటిని ఎలా తీసుకుంటున్నాం మనం, ఎంప్లాయీ టేబుల్లో ఫస్ట్ నేము, ఓకే, మెయింటెనెన్స్, లాస్ట్ నేము, మినిమం, ఎస్ఎస్ఎన్ సోషల్ సెక్యూరిటీ నెంబరు, బర్త్ డేట్, అడ్రస్. ఈ అట్రిబ్యూట్స్ అన్ని సెక్రటరీ అనే ఎంప్లాయీకి ఉంటాయి, టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, టెక్నీషియన్ అనే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి, ఇంజనీర్ అనే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయి, మేనేజర్కి ఉంటుంది, శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు కొంతమంది, అవర్లీ బేస్డ్ వర్క్ చేసే ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అవన్నీ ఉంటాయి మీ అట్రిబ్యూట్స్ అన్ని. వాటితో పాటు దీన్ని జనరలైజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసామమ్మా, స్పెషలైజేషన్ బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ కాలేజీ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం మనం. కాలేజీ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం అమ్మా. ఎందుకని, ఏ డిపార్ట్మెంట్లో డేటా మనకి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఆ డిపార్ట్మెంట్ టేబుల్స్ మాత్రం మనం రిట్రీవ్ చేసుకుని వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే చాలమ్మా. అలా కాకుండా మనకి ఇయర్కి 900 850 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారమ్మా. అన్నిటిని ఒకటే డంప్ ఫైల్లో క్రియేట్ చేసాం అనుకోండి, సెర్చ్ చేయడం అనేది చాలా క్రిటికల్ అవుతుంది. ఎందుకని, సేమ్ ఇనిషియల్ ఉండొచ్చు, ఫస్ట్ నేమ్ సేమ్ ఉండొచ్చు, లాస్ట్ నేమ్ సేమ్ ఉండొచ్చు, అసలు కంప్లీట్గా నేమ్ అంతా సేమ్ ఉండొచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. ఇది 2 డిఫరెంట్ స్టూడెంట్స్కి. ఆటోమేటిక్గా మనం నేమ్ని బేసిస్ సెర్చ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుందమ్మా. ఏ నేమ్ వస్తే డిస్ప్లే అవుతుంది, ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, కానీ ఎవరు తీసుకోవాలో తెలియదమ్మా. అలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి జనరలైజేషన్, సీరియలైజేషన్, స్పెషలైజేషన్ కింద డివైడ్ చేస్తాం. ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటే ఎంటెక్ కింద సపరేట్ చేస్తాం, ఈసీ వాళ్ళు ఉంటే ఈసీ, ఐటీ వాళ్ళు ఉంటే ఐటీ, సిఎస్సి వాళ్ళు ఉంటే సిఎస్సి. బేస్డ్ అపాన్ స్పెషలైజేషన్ వీఆర్ డివైడింగ్ ద టేబుల్స్ ఇంటూ సబ్ టేబుల్స్. స్టూడెంట్ అనేది ఒకటే టేబుల్ అయితే కనుక మనకి స్టూడెంట్ టేబుల్ డేటా రిట్రీవ్ చేయడం కష్టం అవుతున్నాం. అందుకని దాన్ని ఏం చేస్తున్నాము, స్పెషలైజేషన్ బేస్ చేసుకుని సపరేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం, డిపార్ట్మెంట్ ఓరియంటెడ్గా. అలానే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ చెప్పాం కాబట్టి జస్ట్ ఎ మినిట్. ఎంప్లాయీ టేబుల్ చెప్తున్నాం కాబట్టి ఎంప్లాయీ అనేది పేరెంట్ టేబుల్, రిమైనింగ్ ఆల్ ఆర్ చైల్డ్ టేబుల్స్. కానీ ఇక్కడ టెర్మినాలజీలో సూపర్ క్లాసు, సబ్ క్లాసు అంటున్నాం అమ్మా టెర్మినాలజీ ప్రకారం. ఓకేనా, ఇది అర్థమైంది కదమ్మా. ఇదే థియరిటికల్ పార్ట్ ఇక్కడ అంతా ఉందమ్మా, దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది 2 చెప్తాను చూడమ్మా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, చదువుకుంటే అర్థమైపోతుంది, కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. ఓకే, an entity type is used to represent both the type of entity and the entity set or collection of entities of that type that exist in a database. ఓకే, ఎంటిటీ అనేది ఏం చెప్తాం మనం, ఎంటిటీ అనేది ఎంటిటీ టైప్ ఏంటి అంటే డొమైన్ అమ్మా. డొమైన్ అంటే ఏ డేటా టైప్ బేసిస్ డిక్లేర్ చేస్తున్నాము, కీ కన్స్ట్రెయింట్స్ అని చెప్తున్నామా దాంట్లో, ప్రైమరీ కీ ఏంటి, నెక్స్ట్ నల్ వాల్యూ ఉండాలా ఉండకూడదా, నల్ వాల్యూ ఉండకూడదని ఇలాంటివి చెప్తాను చూడండి, వాటిని డొమైన్ ఆర్
టైప్ అంటున్నాం అమ్మా. ఓకే, ఎంటిటీ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మొత్తం సెట్ ఆఫ్ రికార్డ్స్ ని ఎంటిటీ సెట్ అంటున్నాం అమ్మా. ఓకే, వాటన్నిటిని చేసేది ఎంటిటీ అంటున్నాం అమ్మా. the entity type employee describes the type, okay, of each employee entity and also refers to the current set of employee entities in the company. ఓకే, ఎంప్లాయీ టేబుల్ ప్రతి ఎంప్లాయీ యొక్క డేటా మొత్తం డేటాబేస్ లో స్టోర్ చేసి ఉంటుంది. అలానే అండ్ ఆల్సో రిఫర్స్ టు ద కరెంట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీ ఎంటిటీస్ ఇన్ ద కంపెనీ డేటాబేస్. కరెంట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని ఎంప్లాయీ సెట్స్ అని చెప్తున్నాం. ఓకే, in many cases entity type has numerous subgroupings or subtypes of its entities that are meaningful and need to be represented explicitly because of their significance of the database application. Okay, మనకి డేటాబేస్ టేబుల్ బేస్ చేసుకుని రిక్వైర్మెంట్ సిగ్నిఫికెంట్ బేస్ చేసుకుని మనకి టేబుల్ ని సపరేట్ టేబుల్స్ గా డివైడ్ చేస్తామని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, members of employee entity type may be distinguished further into సెక్రటరీ టేబుల్ కింద డివైడ్ చేస్తున్నామమ్మా. ఓకే, అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక కంపెనీలో. ఆ కంపెనీలో డిపార్ట్మెంట్స్ బేస్ చేసుకుని ఎంప్లాయీస్ డివైడ్ చేస్తే ఆ డేటా స్టోర్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ డేటాని రిట్రీవ్ చేసుకుంటాం కూడా ఈజీ అవుతుందమ్మా. కరెక్ట్ గా మనకి ఏదైతే డిపార్ట్మెంట్ లో డీటెయిల్స్ కావాలో ఆ డిపార్ట్మెంట్ టేబుల్స్ మాత్రమే సెర్చ్ చేస్తామని చెప్తున్నాం. సెక్రటరీ అని, ఇంజనీర్ అని, మేనేజర్ అని, టెక్నీషియన్ అని, శాలరీ బేస్డ్ అని, హవర్లీ బేస్డ్ అని, అండ్ సో అని ఇలా డివైడ్ చేసామని చెప్తున్నాం. నా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా థియరిటికల్ ఇక్కడ రాశానమ్మా. ఇదంతా చదవను. ఓకేనా, అర్థమైంది కదా? థియరీ పార్ట్ ఇది చూసుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ అనేది మెయిన్ టేబుల్. దీంట్లో ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ తో పాటు మన సబ్ టేబుల్స్ ఏవైతే డివైడ్ చేస్తామో వాటిలో రిక్వైర్మెంట్ బేసిస్ కొత్త అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇక్కడ ఈ యూనియన్ ఇలా సింబల్స్ ఎలా పెడతామంటే ఇది రిప్రజెంట్స్ ఎన్హాన్స్డ్ ఈఆర్ డయాగ్రామ్ అనేది తెలియడానికి డి అనేది పెడతామమ్మా. ఇక్కడ డి ఇన్ ద సెన్స్, ఓకే, ద సింబల్ డి ఇన్ ద సర్కిల్ అండ్ ఎడిషనల్ ఈఆర్ ఎడిషనల్ డయాగ్రామ్ అంటున్నాం. మరి అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఇలా డి ఉండి ఇలా సపరేట్ చేశారు ఎంటిటీస్ ని. మనకు దీనికి సపరేట్ గా టేబుల్ క్రియేట్ చేసుకోవాలి డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు. అది అర్థం అవటానికి చెప్పింది. ఓకేనా, దీన్ని ఎంప్లాయీని సూపర్ క్లాస్ అంటున్నాం అమ్మా. సెక్రటరీని సబ్ క్లాస్ అంటున్నాం. ఓకేనా, సూపర్ క్లాస్, సబ్ క్లాస్, ఇన్హెరిటెన్స్ అంటాం నెక్స్ట్ కాన్సెప్ట్. ఇదంతా అది పైన థియరీ అమ్మా. చూడండి ఇక్కడ an important concept associated with subclass. Okay, an important concept associated with the subclass or subtype is that of type inheritance. Okay, subclass ఇంపార్టెన్స్ అనేది ఇన్హెరిటెన్స్ అనేది ఏంటంటే మనకి సూపర్ క్లాస్ లో ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని సబ్ క్లాస్ లో యూజ్ చేసుకుంటున్నాము. వీఆర్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. పేరెంట్ టేబుల్ డేటాని చైల్డ్ టేబుల్ యూజ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాము. ఓకే, an entity in the subclass represents the same real world entity from the superclass. ఓకే, సబ్ క్లాస్ సూపర్ క్లాస్ లో ఏవైతే ఉన్నాయో సబ్ క్లాస్ లో కూడా అవే ఉంటాయి. ఎడిషనల్ గా మనకు కావాల్సినట్లని యాడ్ చేసుకుంటాం అని చెప్తున్నాం. ఓకే, okay, an entity is a member of subclass, inherits all the attributes of the entity as a member of the superclass. ఒకసారి చూడండి, మళ్ళీ చదువుతా చూడమ్మా. an entity is a member of subclass. Okay, entity is a member of subclass, inherits all the attributes of the entity as a member of superclass. Okay, సూపర్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ అన్నిటిని ఇన్హెరిట్ చేసుకుంటాం చెప్తున్నామ్మా. జస్ట్ సింపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంటే చాలా మనతో ఇదంతా థియరిటికల్ గా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ డయాగ్రామ్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే నేను ఎంప్లాయీ సూపర్ క్లాస్, what are the attributes it contains? All attributes are related to these subclasses: secretary, technician, something XYZ departments, different. Okay, including these attributes depends upon the requirement. These subclasses are derived their own attributes, that is type speed, technician grade, engineer type, civil engineer, mechanical engineer, system engineer, like that. Hourly based pay scale anta,
శాలరీ బేస్ అయితే శాలరీ ఎంత ఉంది, బేసిక్ స్కేల్ ఎంత ఉంది. ఓకే, అలాంటి అమ్మ. అలా యాట్రిబ్యూట్స్ అన్నింటిని డిఫైన్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకేనా, రైట్. ఇన్హెరిటెన్స్ లోకి వచ్చేవాడికి మనకు తెలిసే కదా, సబ్ క్లాస్ సూపర్ క్లాస్ లో యాట్రిబ్యూట్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటాం, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని కొత్త వాటిని కూడా తీసుకుంటాం అని చెప్తున్నాం. ఓకేనా, ఎంప్లాయీతో పాటు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఇన్హెరిటెన్స్ బేస్ చేసుకుని విఐడి అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్, లాస్ట్ మెయింటెనెన్స్, లోడ్ కెపాసిటీ. ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి ఫర్ సపోజ్, ఇన్హెరిటెన్స్ ని కొరియర్ అప్లికేషన్ అనుకోండి ఫర్ సపోజ్. వెహికల్ అనేది పేరెంట్ క్లాస్, వెహికల్ ఐడి ఏంటిది, లాస్ట్ మెయింటెనెన్స్ అంటే మనకి మైలేజ్ ఎంత వస్తుందని చెక్ చేసుకుంటాం, లేదా మెయింటెనెన్స్ ప్రతి మంత్కో లేకపోతే 20 డేస్కో మెయింటెనెన్స్ ఎలా ఉంది డీటెయిల్స్. ఓకే, లోడ్ కెపాసిటీ ఎన్ని టన్స్ తీసుకెళ్ళగలదు అనేది. ఓకే, ఇవి ఈ యాట్రిబ్యూట్స్ ప్రతి వెహికల్కి ఉంటాయమ్మా. అది ట్రక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైసికల్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వెహికల్ ఐడి, లాస్ట్ మెయింటెనెన్స్, లోడ్ కెపాసిటీ అనేది బ్లూ కలర్ లో ఉన్నటువంటి అవన్నీ ఇది సూపర్ క్లాస్, ఇవి సబ్ క్లాస్ కాబట్టి ఆ యాట్రిబ్యూట్స్ అన్ని ఇక్కడ కూడా యూజ్ చేసామమ్మా. ఓకే, ట్రక్ అయితే నెంబర్ ఆఫ్ యాక్సిల్స్ అంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చేస్తే మనకు అవసరం లేదు. నెంబర్ ఆఫ్ యాక్సిల్స్ అంటే వీల్స్ అమ్మ, యాక్సిల్ అంటే. ఓకే, నెంబర్ ఆఫ్ వీల్స్ అంటే 4 టైర్స్ ఉందా ట్రక్ అనేది, 8 టైర్సా, 10 టైర్సా, 12 టైర్సా, లైక్ దట్ అమ్మ. ఓకే, కార్ అంటున్నాం, 4 సీటరా, 7 సీటరా కారు. ఓకే, నెంబర్ ఆఫ్ పాసింజర్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ బైసికల్ అంటున్నాం, ఏ లొకేషన్ లో బైసికల్ తీసుకోవాలి. మనం చిన్నప్పుడు మీకు తెలుసుండదు కదమ్మా, మా చిన్నప్పుడు అయితే ఒక రూపాయి ఇచ్చి 2 గంటలు అద్దెకిచ్చేవాళ్ళు సైకిల్ తొక్కుంటానికి. ఇంట్లో సైకిల్ అయితే బయట సైకిల్ తొక్కాలనుకుంటే ఒక రూపాయి తీసుకెళ్ళిస్తే రెంట్కి సైకిల్ ఇచ్చేవాళ్ళు. ఒక గంట తొక్కుని గంటకి తీసుకెళ్ళి అక్కడ అప్ చెప్పాలి మనం. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి మనం అద్దె తీసుకుంటాం అనమాట వెహికల్. ఓకేనా, లైక్ దట్. ఇక్కడ మనకి వెహికల్ అనేది సూపర్ క్లాస్ లో మెంబర్స్ అన్నిటిని, ఇక్కడ యాట్రిబ్యూట్స్ అన్నిటిని ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి ఈ సబ్ క్లాస్ కాబట్టి అవన్నీ ఆటోమేటిక్ వచ్చేసి రిక్వైర్మెంట్ బేసిస్ మనకి యాట్రిబ్యూట్స్ డిఫైన్ చేసుకోమని చెప్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, యూ కెన్ రిప్రజెంట్ ఇన్హెరిటెన్స్ ఇన్ డేటాబేస్ ఇన్ వన్ ఆఫ్ ద 2 ways. చూడండి ఒకసారి 2 ways లో చెప్తున్నామా. మల్టిపుల్ టేబుల్స్ దట్ రిప్రజెంట్ ద పేరెంట్ క్లాస్ అండ్ ఈచ్ చైల్డ్ క్లాస్. మల్టిపుల్ టేబుల్ దట్ రిప్రజెంట్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉండాలి. ఓకే, అండ్ ఈచ్ చైల్డ్ క్లాస్, ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ కి. అర్థమైందా? నెక్స్ట్, ఈ సింగిల్ టేబుల్ దట్ కంప్రైజెస్ ద పేరెంట్ అండ్ ఆల్ చైల్డ్ క్లాసెస్. ఇక్కడ చూడమ్మా, సింగిల్ టేబుల్ పేరెంట్ క్లాస్, ఇవన్నీ చైల్డ్ క్లాసెస్ అంటున్నాం. అలా కాకుండా వీటన్నిటి పేరెంట్స్ క్లాస్ బేసిస్ సింగిల్ చైల్డ్ క్లాస్ కూడా డిఫైన్ చేయొచ్చమ్మా. ఓకే, ఇన్హెరిటెన్స్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉందమ్మా. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదమ్మా. ఓకేనా, అలానే ఇక్కడ మనకి 2 టైప్స్ లో సింగిల్ పేరెంట్ క్లాస్ తో మల్టిపుల్ చైల్డ్ క్లాస్ డిఫైన్ చేయటం, అలానే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ తో సింగిల్ చైల్డ్ క్లాస్ డిఫైన్ చేయటం. అది రెండే చెప్పాము చూడండి. ఏ సింగిల్ టేబుల్ దట్ కంప్రైజెస్ ద పేరెంట్ అండ్ ఆల్ చైల్డ్ క్లాసెస్, మల్టిపుల్ టేబుల్స్ దట్ రిప్రజెంట్ ద పేరెంట్ క్లాస్ అండ్ ఈచ్ చైల్డ్ క్లాస్. ఓకే, ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ కి మల్టిపుల్ పేరెంట్ క్లాసులు కూడా డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఓకే, దిస్ ఈస్ ద వెహికల్ టేబుల్, ట్రక్ టేబుల్, కార్ టేబుల్, బైసికల్ టేబుల్ అంటున్నాము. ఓకే, దీంట్లో మనకి చూడండి ఒకసారి అమ్మా, లాస్ట్ మెయింటెనెన్స్ 1 2 3 4 5 6 అని అంటున్నాము. వెహికల్ ఐడీస్ ఇదిగోండి, 1 2 3 4 5 6, 4 6 ఏమో ట్రక్స్, 1 3 ఏమో కారు. ఓకే, 2 5 ఏమో బైసికల్స్ అంటున్నాము. ఓకే, సింగిల్ టేబుల్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ గా డివైడ్ చేసామమ్మా, జనరల్ సీరియలైజ్ చేసాం మనం దాన్ని. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మనకి ట్రక్ టేబుల్ లో చూస్తే మనకి డేటా తగ్గిపోతుంది, ఆటోమేటిక్ డేటా రిట్రీవ్ చేయడం కూడా సింపుల్ అయిపోతుందని చెప్తున్నామమ్మా. 4 5 మెయింటెనెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇవే వాల్యూస్ ఇక్కడ కూడా యాడ్ చేసామమ్మా. నెంబర్ ఆఫ్ పాసెంజర్స్, నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ అనేది కొత్త అట్రిబ్యూట్ బేస్ చేసుకుని చెప్తున్నాం. ఓకేనా, అర్థమైందా? రైట్, ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తుండమ్మా, కొంచెం మంచి అవుతాను.
ఒకసారి చూసి అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, ఒకసారి అర్థమైందిగా చెప్పండి ఒకసారి నాకు. ఎక్స్క్యూజ్ మీ, రికార్డింగ్ పాస్ చేసినట్టు క్లాస్ అయిపోయింది, అవుతుంది రికార్డ్ అవుతుంది, డోంట్ వరీ. అక్షయ్, ఒకసారి అర్థమవుతుందమ్మా? కాన్సెప్ట్ అర్థమైందా? వాట్ ఈస్ వాట్ అనేది మెసేజ్ పెట్టమ్మా. మణికంఠ, ప్రియాంక. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇన్హెరిటెన్స్ సూపర్ క్లాస్ అంటే ఏంటి, సబ్ క్లాస్ అంటే ఏంటి తెలిసిందమ్మా. ఇది మనకి వెహికల్ టేబుల్ అనేది సూపర్ క్లాస్ అంటున్నాము. ట్రక్ టేబుల్, కార్ టేబుల్, బైసికల్ టేబుల్ ఇవన్నీ సబ్ క్లాసెస్ అంటున్నాం అమ్మా. ఓకే, సబ్ క్లాస్ కంటైన్స్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ సూపర్ క్లాస్ అండ్ ఇట్స్ ఓన్ అట్రిబ్యూట్స్. ఓకే అనేది అర్థమైంది కదమ్మా. ఇది సింపుల్ గా మనకి టెక్స్ట్ బుక్స్ లో కూడా ఏం లేదమ్మా వీటి గురించి, కొత్తగా సిలబస్ లో యాడ్ అయింది ఇది. ఒకసారి ఈ నోట్స్ నేను ఎలా షేర్ చేస్తాను కాబట్టి అది ఒకసారి చదువుకుని ఇదే ఎగ్జాంపుల్ అక్కడ ప్రజెంట్ చేస్తే చాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ది సీరియలైజేషన్ అండ్ జనరలైజేషన్ అంటున్నాం. సీరియలైజేషన్ అండ్ జనరలైజేషన్. ఓకే, సీరియలైజేషన్ జనరలైజేషన్ టూ డిఫరెంట్ టైప్స్ అమ్మా, ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. అంతే. చూడండి ఒకసారి. సీరియలైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ ఏ సెట్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ టైప్. సబ్ క్లాస్ అని చెప్పుకున్నాం కదా మనం. సబ్ క్లాస్ డిఫైన్ చేయాలంటున్నాం. ఇందాక వెహికల్ చూసాం మనం, వెహికల్ ఐడి అని చెప్తున్నాం. వెహికల్స్ చూసి వెహికల్ నుంచి ఆ వెహికల్స్ సబ్ క్లాసెస్ డిఫైన్ చేసామమ్మా. మీకు ఊప్స్ లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇదే చెప్తామమ్మా. ఓకేనా? బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ అని మాట్లాడతామమ్మా. బేస్ క్లాస్ అనేది వెహికల్, డెరైవ్డ్ క్లాస్ లో వచ్చేప్పటికి కారు, బస్సు, ట్రక్, లారీ ఇలా చెప్తారమ్మా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి. మినిమం కొంచెం జస్ట్ కామన్ థింగ్ యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్. అవునా? ఎంప్లాయీ అంటున్నాం. ఎంప్లాయీ టేబుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మన ఐటీ డిపార్ట్మెంట్ లో 20 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. సిఎస్సి లో 40 ఉంటారు. ఫెడ్ లో 50-60 ఉన్నారు. ఈసీలో 45 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? స్టాఫ్ డీటెయిల్స్ మొత్తం చూసుకుంటే 200-300 మెంబర్స్ వస్తారమ్మా. ఆ 300 మెంబర్స్ ని డిపార్ట్మెంట్ గా డివైడ్ చేస్తే దాన్ని సీరియలైజేషన్ అంటున్నాం అమ్మా. ఓకే, చూడండి ఒకసారి. సీరియలైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ ఏ సెట్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఆఫ్ ఎంటిటీ టైప్. సింగిల్ ఎంటిటీ టైప్ ని సబ్ క్లాస్ గా డివైడ్ చేయాలంటున్నాం. ఓకే, దిస్ ఎంటిటీ టైప్ ఈస్ కాల్డ్ యాజ్ సూపర్ క్లాస్. ఓకే, సూపర్ క్లాస్ అంటున్నాం. ఎవరిని? ఎంటిటీ టైప్ ని సూపర్ క్లాస్ అంటున్నాం. వీటి రిమైనింగ్ డివైడ్ చేసినట్లే సబ్ క్లాసెస్ అంటున్నాం. సూపర్ క్లాస్ ఆఫ్ సీరియలైజేషన్. సూపర్ క్లాస్ ఆఫ్ సీరియలైజేషన్. ఓకే, అదే ఎగ్జాంపుల్ మీద చూడండి. అక్కడ సెక్రటరీస్, ఇంజనీర్, టెక్నీషియన్ కింద ఇలా సపరేట్ చేస్తాం, స్పెషలైజ్ చేస్తాం మనం. స్పెషలైజేషన్ బేస్ చేసుకుని అంటే మన డిజిగ్నేషన్. ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటే ఐటీ స్పెషలైజేషన్ స్టాఫ్ అంతా, ఈసీలో ఉండి ఈసీ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా. అలా స్పెషలైజేషన్ బేస్ చేసుకుని ఎంటెక్ హోల్డర్స్ అయితే ఎంటెక్ హోల్డర్స్ అందరినీ, పిహెచ్డి హోల్డర్స్ అయితే పిహెచ్డి హోల్డర్స్ అందరినీ. అలా డిజిగ్నేషన్ బేస్ చేసుకుని స్పెషలైజేషన్ బేస్ చేసుకుని డివైడ్ చేస్తాన్ని స్పెషలైజేషన్ అంటున్నాం. స్పెషలైజేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ. ఇదంతా అర్థం అవడానికి ఆ పై అన్నిటి గురించి థియరిటికల్ మొత్తం రాసి తీసుకుంటూ వచ్చాము, అంతే, ఏం లేదు దాంట్లో. ఓకేనా? దీనికి రివర్స్ ఇదిగోండి చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఎంప్లాయీ అనే దాంట్లో చూడండి, ఇలా చూడండి. ఎంప్లాయీ 1 2 3 4 అలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారమ్మా. ఓకేనా? దాంట్లో సెక్రటరీ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది? E1, E4, E5 మాత్రమే సెక్రటరీ డిపార్ట్మెంట్. దానికంటూ సపరేట్ గా సబ్ టేబుల్ డివైడ్ చేసాం అనుకోండి, స్పెషలైజ్ చేసాం అనుకోండి. దట్ ఈస్ ఈజీ టు ఫ్రేమ్ ద డేటాబేస్. డేటాబేస్ ఫ్రేమ్ చేయడం ఈజీ అవుతుంది. అలానే డేటాబేస్ లో ఉన్న డేటాని ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. డేటా అనేది ప్రాపర్ గా రిసీవ్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ అలా ఇంజనీర్స్, అలానే టెక్నీషియన్స్. ఓకే, there are two main reasons for including class and subclasses, class relationships and specializations in data model. Two main reasons ఏంటంటే చూడమ్మా. The first is the certain attributes may apply the same but not all entities of the superclass. చూడండి మళ్ళీ చెప్తాను చూడమ్మా. The certain attributes may apply to same but not all entities of the superclass. కొన్ని అట్రిబ్యూట్స్ మనకి కొన్ని సబ్ క్లాస్ వాటికి కొన్నిటికి అవసరం ఉండదు మనకి. ఓకేనా? ఓకే, లేకపోతే కొత్త అట్రిబ్యూట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సబ్ క్లాస్ లో ఒక ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందాక చూపిస్తున్నామ్మా. ఇక్కడ ఇదిగోండమ్మా, జనరల్ సీరియలైజ్ చేయడానికి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ లో ఇక్కడ మనకి టైప్ టెక్నీషియన్ గ్రేడ్ అని ఉందమ్మా. ఈ టెక్నీషియన్ గ్రేడ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ మాత్రం సంబంధించింది ఇది. అలానే
సెక్రటరీ అంటున్నాము, టైప్ స్పీడ్ అని ఉంది. ఆ సెక్రటరీకి సంబంధించిన యాట్రిబ్యూట్ మాత్రమే ఇది. ఇది ప్రతి ఎంప్లాయీకి పెట్టాము కదా, దాన్ని తీసుకొచ్చి ఆటోమేటిక్ ఏమవుతుంది, డూప్లికేట్ డేటాస్ వచ్చేస్తాయి. అక్కడ ఎంటీ ఫీల్డ్స్ పెట్టాలి మనం, అక్కడ డేటా ఎంటర్ చేసి ఉండదు. అక్కడ మనకి ప్రతిసారి కూడా మనకి ఎంటీ ఫీల్డ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎంటీ ఫీల్డ్ ఏంటో తెలియదు, మళ్ళీ దాని మీద అంబిగ్యూటీ వస్తుంది మనకి, ఎవరికి ఎండ్ యూజర్ కి. ఓకేనా, దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. టు ఓవర్కమ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ డివైడింగ్ స్పెషలైజేషన్స్. ఓకే, certain attributes may apply to some okay, apply to some but not all entities of the superclass. అన్ని entities కి అవసరం ఉండదు. ఓకే, a subclass is defined in order to group the entities to which these attributes apply. ఓకే, ఈ కొత్త attributes దేనికి అప్లై చేయాలో వాటిని మాత్రం గ్రూప్ చేసి ఒక సపరేట్ టేబుల్ క్రియేట్ చేస్తాం చెప్తాం. The members of the subclass may still share the majority of their attributes with the other members of the superclass. సూపర్ క్లాస్ లో attributes ని బేస్ చేసుకుని మెజారిటీ ఆఫ్ ది attributes in super class are used by subclasses, and subclasses are defining their own attributes, depends on requirement. Okay, next second reason చూడండి. Using subclasses is the some relationship types may be participated in only by entities that are members of the subclass. ఓకేనా, చూడండి ఒకసారి పార్టిసిపేషన్ అంటున్నాం మనం. పార్టిసిపేషన్ కన్స్ట్రెయింట్స్ అని కూడా చెప్పుకున్నాం మనం. ఓకే, ఇక్కడ వీటికి సపరేట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయమ్మా. వీటికి పార్టిసిపేషన్ ఇంజనీర్ టైప్ అనేది సంథింగ్ ఇలా ఉందనుకోండి. ఓకే, పార్షియల్ పార్టిసిపేషన్, టోటల్ పార్టిసిపేషన్, ఒక రిక్వైర్మెంట్ బేసిస్ ఇంజనీర్ సంబంధించింది, లేకపోతే పే స్కేల్ వచ్చే శాలరీ సంబంధించింది. ఇక్కడ శాలరీ అనేది అవర్లీ బేస్డ్ ఎంప్లాయీ శాలరీ వేరు ఉంటుందమ్మా, పర్మనెంట్ బేస్డ్ ఎంప్లాయీ శాలరీ వేరు ఉంటుందమ్మా. ఓకే, అప్పుడు ఇక్కడ అవర్లీ బేస్డ్ ఎంప్లాయీ శాలరీ పార్షియల్ పార్టిసిపేషన్ ఉంటుందమ్మా ఇక్కడ ఎంప్లాయీ టేబుల్తో. ఇక్కడ శాలరీ మాత్రం టోటల్ పార్టిసిపేషన్ ఉంటుంది ఎంప్లాయీ టేబుల్తో. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి శాలరీ స్కేల్ ఉంటుంది, పిఎఫ్ సంథింగ్ ఎక్స్వైజెడ్ ఇలా వస్తాయమ్మా. ఇక్కడ అవర్లీ బేస్డ్ కల ఉండవు, జస్ట్ డైలీ అవర్లీ బేస్డ్ 10 hours చేసి 10 hours పే చేసి పంపించేస్తారు అంతే. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అర్థమైంది కదమ్మా. చూడండి ఒకసారి. The specialization process allows us to do the following: define set of subclasses of entity type. Subclass ని define చేస్తామని చెప్తున్నాము. Establish additional specific attributes with each subclass. Okay, requirement basis ని additional subclasses ని define చేసుకుంటున్నాము. Okay, establish additional specific relationship types between each subclass and other entity types or other subclasses. Okay, స్పెసిఫిక్ రిలేషన్స్ కూడా మళ్ళీ మనం కొత్త రిలేషన్స్ కూడా మనం డిఫైన్ చేస్తున్నాము. ఓకేనా, సబ్ క్లాస్ కి లేకపోతే సబ్ క్లాస్ కి సూపర్ క్లాస్ కి మధ్యలో అనేది. ఓకే, దిస్ ఈస్ ద మేజర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పెషలైజేషన్. అది మనం అలా స్పెషలైజేషన్ బేస్ చేసుకుని టేబుల్స్ డివైడ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, జనరలైజేషన్ అంటున్నామ్మా. పైన చెప్పిన దానికి రివర్స్ ప్రాసెసే జనరలైజేషన్ అంటున్నామ్మా. We think the reverse process of abstraction in which we support the differences among several entity types. Okay, identify the common features and generalize them into single superclass. Reverse, complete reverse amma. Okay, అక్కడ మనం టేబుల్ ని స్ప్లిట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కామన్ ప్రాపర్టీస్ ఉన్న వాటిలన్నిటిని బేస్ చేసుకుని మనం గ్రూప్ చేస్తున్నాం, జనరలైజ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద జనరలైజేషన్. ఇదిగోండి చూడండి ఇక్కడ ఒకసారి వెహికల్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ జనరలైజేషన్ కానీ స్పెషలైజేషన్, ఎంటిటీ ఎన్హాన్స్డ్ ఇయర్ డయాగ్రామ్ కి రిప్రజెంటేషన్ ఇక్కడ డి అని పెడుతున్నాం అమ్మా. ఓకేనా, జనరల్ గా కార్ అనేది సబ్ క్లాస్ గా డిఫైన్ చేసుకున్నాం మనం. కార్కి వచ్చేప్పటికి మాక్సిమం స్పీడ్, వెహికల్ ఐడి, లైసెన్స్ ప్లేట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్, ప్రైస్, ఇదన్నమాట. అలానే ట్రక్ కూడా సేమ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని జనరలైజేషన్ ఎలా చేస్తాం చూడండి. వెహికల్ అనేది చెప్తున్నాము, వెహికల్ అనే సూపర్ క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాను. రివర్స్ ఏనమ్మా, జస్ట్ చూడమ్మా, డయాగ్రామ్ చూసి అర్థం అవుతుంది. రివర్స్ వెహికల్ అనేది సూపర్ క్లాస్, వెహికల్ ఐడి, ప్రైస్, లైసెన్స్ ప్లేట్ నెంబర్. ఓకే, అంటే నెంబర్ ప్లేట్. ఇవన్నీ ఈ రెండింటికి కామన్ గా చూడండి అమ్మా. వెహికల్ ఐడి, నెక్స్ట్ లైసెన్స్ ప్లేట్ నెంబరు,
ప్రైస్ ఈ 3 కామన్‌గా ఉన్నాయి. అంటే కార్ ప్రైస్, ట్రక్ ప్రైస్ సేమ్ ఉండవు కాబట్టి ఈ 3 కామన్‌గా ప్రతిదానికి ప్రైస్ ఉంటది కాబట్టి అది పెడుతున్నాం అమ్మ. నంబర్ ఆఫ్ యాక్సిల్స్ అనేది ట్రక్‌కి అయితే ఒక 5, 6, 8 ఉంటాయన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ టైర్స్. కార్‌కి అయితే 4 యాక్సిల్సే ఉంటాయి. ఓకే. దానికి దీనికి కామన్ ఫీల్డ్ పెడతాం కుదరదు. కానీ ప్రైస్ గాని, వెహికల్ ఐడీ గాని, లైసెన్స్ గాని ఒక సింగిల్ టేబుల్‌లోకి తీసుకురావచ్చు మనం. ఓకేనా? దానికి ఎన్హాన్స్డ్ టేబుల్ ఎలా క్రియేట్ చేసామో చూడండి ఒకసారి. కార్‌కి వచ్చేప్పటికి మాక్సిమం స్పీడ్ ఎంత? నంబర్ ఆఫ్ పాసెంజర్స్ ఎంతమంది పడుతున్నారు. నెక్స్ట్ అలానే ట్రక్ వచ్చేపాటికి ఎన్ని ఎన్ని టన్నేజ్ ఎంత వెయిట్ తీసుకెళ్ళగలదు. అలానే నంబర్ ఆఫ్ యాక్సిల్స్ ఎన్నున్నాయి దానికి. ఈ 2 టేబుల్స్‌ని కలిపి రెండిట్లో కామన్‌గా ఉన్న అట్రిబ్యూట్స్‌ని బేస్ చేసుకొని పేరెంట్ క్లాస్‌ని డిఫైన్ చేసామని చెప్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ యాస్ జనరలైజేషన్. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ఇన్హెరిటెన్స్‌లో మన సూపర్ క్లాస్ అంటే ఏంటి? సబ్ క్లాస్ అంటే ఏంటి? జనరలైజేషన్, సీరియలైజేషన్ అమ్మ. ఓకేనా? ఇలా ఈ డయాగ్రామ్స్‌ని బేస్ చేసుకొని మనం టేబుల్స్‌ని ఫ్రేమ్ చేయడం రావాలి కాబట్టి ఇది డయాగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానమ్మా క్లియర్‌గా. ఓకేనా? ఈరోజు ఒక 5 మినిట్స్ ముందు క్లోజ్ చేసేద్దాం అన్నమాట క్లాసు. ఆహ్, కొంచెం కొంచెం దగ్గుగా ఉంది నాకు. కొంచెం ఇబ్బందిగా ఉంది. చెప్పలేకపోతున్నాను క్లాస్ అసలు ముందు. ఓకేనా? థాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. మనం ఇది ఒకసారి చూసుకోండమ్మా ఇది ఒకసారి నోట్స్. చూసుకొని ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు మెసేజ్ పెట్టండి. నేను నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేద్దామమ్మా. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ అయింది మనకి. ఒక హాఫ్ అన్ అవర్ కాదులే ఆల్‌మోస్ట్ అంతే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ముందే క్లోజ్ చేస్తున్నామమ్మా. డోంట్ వర్రీ. ఓకేనా? టేక్ కేర్ అమ్మా. టేక్ కేర్. బై బై. సీ యూ టుమారో.